గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మన భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మన ఛానల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. శ్రీ అహోబిల జిఎస్ స్వామి గారి అనుగ్రహ భాషణం మనకి లభించేటటువంటి అదృష్టం మనకి ఇవాళ కలిగింది. మనము ఇప్పుడు స్వామివారితో ఉన్నాము, చక్కగా సంభాషించుదాము, ఆశీస్సులు తీసుకుందాము, మన ఛానల్ని అనుగ్రహించమని, తద్వారా మన ప్రేక్షకులందరినీ కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఇప్పుడు వారి అనుగ్రహ భాషణం విందాము. గురుగారు నమస్కారం అండి. మీ పాదాలకి శతకోటి వందనాలతో మా యొక్క భక్తి టీవీని ఆశీర్వదించండి. అలాగే మా ప్రేక్షకులందరికీ భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, అసలు భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనము ఈ ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ, తెలియవలసింది చాలా ఎక్కువ. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యూత్ చాలా విషయాలను కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి మహనీయుల గురించి వారికి తెలియజేయాలి మీలాంటి సద్గురువుల ద్వారా అనేటటువంటి ఉద్దేశాన్ని మేము సంకల్పించుకున్నాము. తమరు అనుగ్రహించండి సార్. తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నేటి సమాజంలో యువతకు కావాల్సినటువంటిది భక్తి. భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మనకి శాస్త్రాలన్నీ తెలియజేస్తున్నాయి. భక్తి అంటే అదేదో బొట్లు పెట్టుకోవడము, లేకపోతే మెడలో ఎన్నో ఆభరణాలు వేసుకోవడము అని అనుకుంటుంటాం. భక్తి అనేది మనకి సాంకేతికంగా తీసుకుంటే ఒక తల్లి తన బిడ్డ మీద చూపేటటువంటి ప్రేమ. ఆ ప్రేమే ఒక్కొక్క స్థాయిలో మారుతూ ఉంటే దానికి పేర్లు మారుతూ ఉంటుంది. ఒక గురువు విషయంలో చూపిస్తే గౌరవం అంటాము, దాన్ని భక్తి అని కూడా పిలవచ్చు. అలాగే సమానమైన వయస్సు కలిగిన వాళ్ళ యందు కనుక ప్రేమను చూపిస్తే దాన్ని లౌల్యము అంటారు. దాన్ని ఇంగ్లీష్ వాడు లవ్ అని పేరు పెట్టాడు. మనకంటే చాలా గొప్పవాడు దైవం కనుక ఆ దైవం విషయంలో కృతజ్ఞత కలిగి ప్రేమ కలిగి ఉంటే దాన్ని భక్తి యోగము అని పిలిచారు. మనకి పరమాత్మ ఎంతో చేస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది కనిపించి మనకి హెల్ప్ చేసేవారు ఉన్నారు. వాళ్ళందరి విషయంలో మనం కృతజ్ఞత చూపుతున్నాం. కానీ ఎక్కడా పేరు ఆశించకుండా గాలిస్తున్నాడు, వెలుతురిస్తున్నాడు, నీరిస్తున్నాడు, ఉండడానికి ఆవాసాన్ని భూమిని ఇచ్చాడు. ఇన్ని చేసి ఎక్కడా తాను అనే ఒక ఉనికిని లేకుండా నా పేరు చెప్పుకోండి అని కూడా ఎక్కడా చెప్పుకోకుండా చేస్తున్నాడంటే ఎంత గొప్ప భావన కలిగిన వాడు ఆయన, ఎంత నిరాడంబరం అనేది మనకి తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏమి ఇవ్వకపోయినా ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. నేను అన్ని ఇచ్చా, ఇన్ని చేస్తున్నా అని చెప్పుకునేవారు ఉన్నారు. కానీ అన్నీ ఇస్తూ మనిషి కనపడ్డు నేను చేస్తున్నానని ఎక్కడా బయటికి రాడు. మరి అలాంటి గొప్ప దైవాన్ని మనం గుర్తించాలా వద్దా, ఆ దైవాన్ని ప్రేమించాలా వద్దా అని మనకి నేర్పుతుంది భీష్ముడి చరిత. భీష్ముడు ఒక మంచి యువకుడుగా మనకి కనపడతాడు. ఆయన అంత గొప్ప మహనీయుడు ఎందుకు అయ్యాడు అంటే గ్రాటిట్యూడ్ అంటూ ఉంటాం, కృతజ్ఞత. తల్లిదండ్రుల విషయంలో మనిషి చూపాల్సిన కృతజ్ఞత ఆ మహానుభావుడు ఎంత చూపాడో. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి అన్నీ వశమవుతాయని భీష్ముడి చరిత్ర చెప్తుంది. తన తండ్రి కోరిక తెలుసుకున్నాడు. ఆ తండ్రికి ఇష్టమైన పని చేయడం కోసం తాను ఒక భీష్మ ప్రతిజ్ఞని చేశాడు. నాకు సంసారమే వద్దు, వివాహమే చేసుకోను, నా తండ్రి బాగుంటే చాలు అని తండ్రి కోసం తాను బ్రహ్మచర్యాన్ని పాటించాడు. తండ్రి ఆనందపడ్డాడు. మరి నాన్న వద్దురా, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసుకోవద్దని చెప్పినా, లేదు తండ్రి నేను ప్రతిజ్ఞ చేసుకున్నా, ఇక ప్రతిజ్ఞని దాటను అన్నాడు. తండ్రి ఆనందించి నీకు స్వచ్ఛంద మరణాన్ని నేను అనుగ్రహిస్తున్నా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు పిలిచినప్పుడే మృత్యువు నీ దగ్గరికి వస్తుంది తప్ప నిన్ను మృత్యువు కబళించలేదు అని వరమిచ్చాడు తండ్రి. చాలామంది ప్రతిజ్ఞలు చేస్తాం, ఎంతమంది చేసిన మాట మీద నిలబడతాం. మాట మీద నిలబడ్డవాడు భీష్ముడయ్యాడు. అలాంటి గొప్ప మహనీయుడు గంగాదేవి పుత్రుడుగా తాను తల్లి ఆశీస్సులు తీసుకుని పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. అలాంటి గొప్ప మహానుభావుడు ఎదురు నిలబడితే
తన గురువు కూడా అతన్ని ఓడించలేడు. గురువేమిటి, సాక్షాత్తు దైవం కూడా ఇతన్ని ఓడించలేదు. కారణం ఏమిటి అంటే తను ఒక గొప్ప హారాన్ని మెడలో పెట్టుకున్నట్ట. ఏమిటా హారం? విష్ణు సహస్రనామము అంటారు. మనం అంటుంటాం చూడండి, టీచర్ చెప్పే చదువుని పుస్తకంలోనే పెట్టుకుంటే వాడు గొప్పవాడు కాడు. దాన్ని వాడు కంఠస్థం చేసుకుంటే, అంటే వాడు కంఠంలో పెట్టుకుని ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పగలిగేవాడైతే వాడు చాలా గొప్పవాడు అవుతాడు. అలాంటి గొప్పవాడు భీష్ముడు. నేర్చుకున్నటువంటి ఆ తత్వాన్ని మొత్తాన్ని కంఠస్థం చేశాడు. అందుకే మా జీఎల్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, విష్ణు సహస్రనామం అలా కంఠస్థం చేశాడు కనుకే మృత్యువు కూడా ఆగక్కడ, నేను సమయం చూసుకొని వస్తా అంటే అలా ఉంది. అంత శాసించగలిగే శక్తి కలిగిన వాడయ్యాడు భీష్ముడు. మీరు కూడా విష్ణు సహస్రనామాన్ని అలా కంఠస్థం చేసుకోండి, కంఠంలో అలంకరించుకోండి. మామూలు ఆభరణాలు పెట్టుకుంటే బాగుందండి, మీరు అందంగా ఉన్నారని అంటుంటాం. కానీ ఆ అందం ఎంతసేపు? ఆభరణం ఉన్నంతసేపే. కానీ ఆభరణాలు మనిషికి కొంతసేపే అందాన్ని ఇస్తాయి. ఆభరణం ఒక్కోసారి దుఃఖాన్ని కూడా ఇస్తుంది. శత్రువుడు కూడా వచ్చి నా వృత్తాన్ని లాక్కుపోవచ్చు, కానీ దీన్ని ఎవరు దొంగలించేది కాదు. ఈ విష్ణు సహస్రనామం అనే స్తోత్రం మనం కంఠంలో కనుక పెట్టుకుంటే నువ్వు ఎంతమందికి నేర్పినా నీ దగ్గరించేది పోదు. అది నీకు ఇంకా ఇంకా శక్తిని ఇస్తూనే ఉంటుంది. అలాంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పెట్టుకున్నాడు కనుకే దేవాది దేవుడైన కృష్ణుడంతటి వాడు కూడా చేతులు కట్టుకొని ఆయన దగ్గర నిలబడే తత్వాన్ని పాండవులకి చెప్పవయా అని అడిగారు. పాండవులకి తత్వం చెప్తూ ఎన్నో ధర్మాలు చెప్పాడు భీష్మ పితామహుడు. అప్పుడు అడుగుతాడు ధర్మరాజు, నాకు ఈ ధర్మాలన్నీ నేనే అందరికీ చెప్తుంటా, తల్లి దగ్గర ఎలా ఉండాలి, అలాగే బ్రహ్మచర్యం యొక్క ధర్మాలు, సన్యాసి ధర్మాలు, ఇవి కావు. భవత పరమో మత, నీ యొక్క అభిప్రాయంలో ఏది ధర్మం అనుకుంటున్నావు అది నాకు చెప్పు. ఎవరు దైవము అంటే అప్పుడు చెప్పాడు భీష్మ పితామహుడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అంటూ ఆ దేవాది దేవుడు ఎవరో కాదురా నాయనా, మన మధ్య ఆ భగవానుడు వెలిసి ఉన్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడుగా మనకు అందాడు. ఆయన దగ్గర పెట్టుకుని కూడా మీరు ఆయన తెలుసుకోకపోతే ఎలానైనా అంటూ అచ్యుతం అని భగవంతునికి అచ్యుతుడు అని పేరు. అచ్యుతుడు అంటే ఒకసారి నువ్వు పట్టుకుంటే నువ్వు వదిలినా ఆయన నిన్ను వదలడు. నిన్ను జారనివ్వని వాడెవడో వాడి పేరు అచ్యుతుడు అని ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని లోకానికి ప్రకటింపచేసిన మహానుభావుడు భీష్ముడు. అలాంటి భీష్మ పితామహుడు ఈ మాఘమాసంలోనే అష్టమి రోజున ఆయన వైకుంఠాన్ని పొందాడు. ఎవరైతే అష్టమి నాడు భీష్ముడికి జలాన్ని ఋషితర్పణం అంటారు. ఇలా వదిలితే దేవతర్పణం, ఇలా నీళ్ళు వదిలితే పితృతర్పణం, ఇలా వదిలితే ఋషితర్పణం అంటారు. ఈ ఋషితర్పణంలో భీష్మ పితామహుడికి తీర్థాన్ని ఇవ్వాలట. ఎవరైనా తీర్థాన్ని ఇస్తారో సంవత్సర కృతం పాపం తత్క్షణేన వినశ్యతి, సంవత్సరంలో చేసిన పాపం అంతా పోతుంది. వాడు చాలా గొప్పవాడు అవుతాడు. పాపం ఉండడం వల్లే కదా మనకి అడ్డంకులు ఏర్పడతాయి, ఏ పని చేయలేకపోతాం. అలాంటి పాపాలన్నీ తొలుగుతాయి. అటువంటి భీష్మ పితామహుని విషయంలో కృతజ్ఞత అంజలి ఘటిస్తూ నీరు వదలటం. రెండు, ఆ మహానుభావుడు అందించిన వాంగ్మయం శ్రీ విష్ణు సహస్రనామం. మహాభారతం అంటూ ఉంటారు. మహా అని పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి భారం ఎక్కువైంది. ఏమిటి భారం? రెండింటి వల్ల. మహాభారతంలో భగవంతుడు చెప్పిన గీత వల్ల, విష్ణు సహస్రనామం వల్ల. ఈ రెండింటి వల్ల దానికి ఆధిక్యం వచ్చింది. ఈ రెండింటిని మళ్ళీ త్రాసులో పెట్టి చూశారు ఏది గొప్పది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గీత కంటే భీష్మ పితామహుడు అనుగ్రహించిన విష్ణు సహస్రనామే బరువు ఎక్కువగా ఉంటాడు. 700 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు. మరి భీష్మ పితామహుడు చెప్పింది 107 నామాలు. అటువంటి ఈ నామాలతో ఉన్నదే బరువు ఎక్కువ ఉంది అంటే, బరువు అంటే చాలా శ్రేష్టతమైంది, శక్తివంతమైంది అని అర్థం. దైవం చెప్పిన దానికంటే గురువు చెప్పిన దానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది అని భగవంతుడే దాన్ని అంగీకరిస్తున్నాడు. అలాంటి విష్ణు సహస్రనామాన్ని
మీరు పారాయణం చేయండి. మీకే కాదు, లోకానికి కూడా మంగళం అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం మనందరం షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమని ఓ జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరి చెవులో ఊపుతూనే ఉన్నారు, టీవీ ఛానల్స్లో చెప్తూనే ఉన్నారు, భయపడుతున్నారు. భయపడాల్సిన విషయమే లేదు. విష్ణు సహస్రనామం ఉంటే మంగళానాంచ మంగళం, మంగళాలకు కూడా మంగళం చేసేది. దైవతానాంచ దైవతం, దేవతలకు కూడా దైవమైనది ఏది అని ప్రశ్న వేసినప్పుడు వాటన్నిటికీ కూడా చెప్పాడు విష్ణు సహస్రనామంలో ఉండే ఆ పరమాత్మ యొక్క శక్తి. పరమాత్మ ఉండే శక్తి కంటే నామానికి ఉండే శక్తి ఇంకా ఎక్కువ. అలాంటి నామాల్ని మనం దగ్గర పెట్టుకుందాం. ఒక్కోటి ఒక్కో వెపన్లా పనిచేస్తుందండి. చూడండి, పెద్ద వాన వస్తుంటే గొడి వేసుకుంటే చుక్క నీరు పడదు, దానికంటే ఇంకా రెయిన్ కోట్ వేసుకుంటే అసలు పడదు. అలాగే కారులో వెళ్తుంటే వైపర్ వేసుకుంటే రోడ్డు కనపడుతుంది, మనకి ఇబ్బంది లేకుండా మన ప్రయాణం సాగుతుంది. అలా ఒక్కొక్క నామం ఒక్కొక్క కవచమై మనని సంరక్షిస్తాయి. మనం ప్రొటెక్షన్ కావాలంటే అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలంటారు. కారులో ప్రయాణం చేసేవాడు చూడండి, ఎన్ని బెలూన్లు పెట్టుకుంటున్నారండి. ఈ కారులో ఇన్ని బెలూన్స్ ఉన్నాయి కనుక 300లో వెళ్ళిన యాక్సిడెంట్ అయినా నేను చావును అని భరోసా ఆఫ్టర్ ఆల్ ఒక వెహికల్ మీద పెట్టుకుంటున్నాడు. పోనీ ఆ వెహికల్లో వెళ్ళినా మాత్రం మనిషి బతుకుతున్నాడు. యాక్సిడెంట్ అయితే అన్ని బెలూన్లు ఉన్నా పోతున్నారు. కానీ వాటికంటే గొప్పది ఈ 1000 నామాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క కవచంగా మనకు ఉంటుంది. నువ్వు ఎంత వేగంగా వెళ్తావో వెళ్ళు, నిన్ను అది ప్రొటెక్షన్ చేస్తుంది, నిన్ను రక్షిస్తుంది. కవచాలు కావాలి కదా, ఎవరికి కవచం కావాలనుకుంటారో వారు ఆ కవచాలు వేసుకోవచ్చు. 1000 మా వల్ల కాదంటారా? ఒక్కొక్క నామం ఒక్కొక్క కవచం. ఓం విశ్వాయ నమః పెట్టుకోండి ఒక కవచం, ఓం షట్కారాయ నమః ఒక కవచం, ఓం విష్ణవే నమః ఒక కవచం. అటువంటి కవచాన్ని అందించాడు భీష్మ పితామహుడు. వాటిని ధరించి మీరంతా కూడా పరమాత్మ యొక్క రక్షణని పొంది ఏ ఇబ్బందులు లేకుండా దేశ ప్రగతికి, అలాగే దైవం యొక్క వైభవాన్ని ప్రకటించడానికి మీ జీవితం సార్థకం అవ్వాలి అని ఈ టీవీ ఛానల్ ద్వారా మీరందరూ మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. చాలా చక్కగా అనుగ్రహించారు స్వామి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనము, అలాగే యువతకి ఆ విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కటి పదాల అల్లికతో అందించారు. ఇప్పుడు వెహికల్స్లో వెళ్ళడం అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది యువతకి. అటువంటి వాళ్ళే ఎన్నో రక్షణ కవచాలు వేసుకొని వెళ్తూ ఉంటే ఒక ప్రాణానికి రక్షణగా కోరుకుంటున్నారు వాళ్ళు, శరీరానికి రక్షణ కోరుకుంటున్నారు. మరి శరీరానికి రక్షణ ఈ కవచాలన్నీ వేసుకుంటున్నారు. అసలైన ప్రాణానికి రక్షణ ఎవరు ఇవ్వగలుగుతారు? కేవలం పరమాత్మ మాత్రమే ఇవ్వగలుగుతాడు అని చాలా మనకి విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మ పితామహుడు గారికి చక్కగా వందనాలు అర్పించుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ చాలా అద్భుతంగా చెప్పారండి. మా యొక్క సేవలు మీకు ఏ విధంగా అవసరం అవుతాయో తెలియచేయండి, మా ఛానల్ని అనుగ్రహించండి. తద్వారా మా ప్రేక్షకులందరికీ కూడా ధర్మ సూక్ష్మాంశాలు తెలియచేయండి. నమస్కారం.